శివరాత్రి జాగరణ వెనుక అసలైన కథ తెలుసా? హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘబహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాల్లో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన అంటే బుధవారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విషాన్నంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో నిద్ర అసలు పోకూడదట. రాత్రంతా జాగరణ చేసి మేల్కుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి.